Hi, I'm Rashmi and welcome back to Neuroscience Hub podcast. Today we have an interesting conversation on one of the most important health topic, that is cancer. It's a pleasure to have Dr. Ajesh Raj Saxena, one of the India's leading oncologist surgeon from Apollo Hospital, Jubilee Hills, Hyderabad. Welcome to Neuroscience Hub, sir. సో ఈరోజు మేము క్యాన్సర్ గురించి చాలా మన వ్యూవర్స్కి చాలా తెలుసుకోవాలని అనుకుంటున్నారు క్యాన్సర్ గురించి. సార్, అట్ ప్రెజెంట్ జనరేషన్లో మేము చూడవచ్చు 20 to 30 ఏజ్ గ్రూప్ పిల్లలకి క్యాన్సర్ వస్తుంది. దాని రీజన్ ఏం అవ్వచ్చు? యూజువలీ క్యాన్సర్ ఈజ్ ఎ డిజీజ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. అంటే వయసు ఎలా పెరుగుతుంది, ఆ పెద్ద వయసులో మనము 60, 70, 80 సంవత్సరాల్లో క్యాన్సర్స్ ఎక్కువ చూస్తాము. కానీ ఈ మధ్యకాలంలో యంగర్ ఏజ్ గ్రూప్ అంటే 20s, 30s అండ్ 40s వీళ్ళకు మనము యంగ్ క్యాన్సర్స్ అంటాము, యంగ్ క్యాన్సర్ పేషెంట్స్. సో ఈ వయసులో క్యాన్సర్స్ ద ఇన్సిడెన్స్ హ్యాస్ గాన్ అప్. దీనికి ఒక్క రీజన్ కాకుండా మల్టిపుల్ కారణాలు ఉండవచ్చు. ఫస్ట్ థింగ్ ఈజ్ వీళ్ళకు ఎక్స్పోజర్ చిన్న వయసు నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మోస్ట్ కామన్లీ మనం ఎలాంటి క్యాన్సర్ చూస్తాము? బ్రెస్ట్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్స్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్. సో ఈ కామన్ థింగ్ ఏంటంటే ఈ క్యాన్సర్స్లో దే ఆర్ ఆల్ లైక్ హార్మోన్ డిపెండెంట్ క్యాన్సర్స్. దే ఆర్ ఫెడ్ బై లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ చాలా రోల్ ప్లే చేస్తాయి. సో లైఫ్ స్టైల్లో కామన్లీ ఉన్న థింగ్స్ ఏంటి? ద ఫుడ్ దట్ వీ ఈట్ ఎవ్రీ డే, హై ఫ్యాటీ ఫుడ్స్, అడల్టరేటెడ్ ఫుడ్స్, టూ మచ్ ఆఫ్ మైక్రోప్లాస్టిక్స్ మన ఫుడ్లో, దాంతోపాటు ఉన్న నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఉన్న అడల్టరేషన్, కెమికల్స్, ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్, ఇవన్నిట్లో ఉన్న కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వాళ్ళకు చిన్న వయసు నుంచే ఎఫెక్ట్ అవుతుంది. ఇది కాకుండా మదర్స్ మిల్క్ ఈజ్ ప్రొటెక్టివ్. ఫార్ములా ఫెడ్ మిల్క్ తీసుకున్నప్పుడు కూడా ఇమ్యూనిటీ ఈజ్ లోవర్. ది అదర్ థింగ్స్ ఆర్ ఒబిసిటీ. ఊబకాయం చిన్న వయసులో చాలా పెరిగింది. దెర్ ఆర్ ఫార్ మోర్ ఒబీస్ పీపుల్. నియర్లీ 40% ఆఫ్ పాపులేషన్లో మనకు ఒబిసిటీ ఇప్పుడు పెరిగింది. అదే అబౌట్ 30, 40, 50 ఇయర్స్ బ్యాక్ అది హార్డ్లీ ఒక 10% ఆఫ్ పీపుల్ కూడా ఉండకపోతుండే. దీంతోపాటు లైఫ్ స్టైల్లో ఉన్న వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. స్మోకింగ్ ఎక్స్పోజర్, టొబాకో, ఇలాంటి ఎక్స్పోజర్స్ కూడా చిన్న వయసులోనే జరుగుతున్నాయి. సో ఈ చిన్న వయసులో క్యాన్సర్స్ పెరగడానికి రీజన్స్ ఆర్ మల్టీఫోల్డ్. మనకున్న ఎన్వైర్న్మెంట్లో ఎక్స్పోజర్, మనకున్న డయట్, మనకున్న లైఫ్ స్టైల్, మన హెల్త్, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, వెయిట్ పెరుగుతుంది. దే ఆర్ ఆల్ కాంబినేషన్స్ విచ్ ఆర్ కాజింగ్ ద ఇంక్రీజ్ ఇన్ క్యాన్సర్. ఫుడ్లో ఉన్న అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అపార్ట్ ఫ్రమ్ కెమికల్స్ ఈజ్ మైక్రోప్లాస్టిక్స్. మీరు చూసుంటారు, దే ఆర్ టైనీ ప్లాస్టిక్ పార్టికల్స్ మన ఫుడ్ చైన్లో. ఈ కెమికల్స్ అండ్ ప్లాస్టిక్స్ వీళ్ళలో ఉన్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దే ఆర్ కాల్డ్ యాజ్ ఎండోక్రైన్ డిస్రప్టర్స్. అంటే వాళ్ళు ఏం చేస్తాయి? మన బాడీలో ఉన్న హార్మోన్స్కి మిమిక్ చేస్తాయి అండ్ దే ఇంక్రీజ్ దట్ లెవెల్ ఆఫ్ హార్మోన్స్ ఇన్ ద బాడీ. సో నాట్ జస్ట్ క్యాన్సర్స్, మీరు చూడండి, ఈవెన్ ప్యూబర్టీ లాంటి కండిషన్ విచ్ బై నేచర్ అబౌట్ 12, 13, 14 ఇయర్స్లో రావాల్సింది అది 8, 9, 10 ఇయర్స్లో కూడా పీరియడ్ స్టార్ట్ అవుతున్నాయి. ప్యూబర్టీ లాంటి ఫీచర్స్ ముందే స్టార్ట్ అవుతున్నాయి. సో ఇలాంటి ఎఫెక్ట్స్ మన బాడీలో, సొసైటీలో వీఆర్ ఏబుల్ టు సీ ఫార్ మోర్. ఆ హార్మోనల్ ఎక్స్పోజర్ ఎంత ఎర్లీ ఏజ్లో స్టార్ట్ అవుతుంది, దాని ఎఫెక్ట్ వీ విల్ సీ బై దే ఆర్ 20s or 30s. సో రైట్ ఫ్రమ్ ఏ ఎర్లీ ప్యూబర్టీ టు డెవలపింగ్ మోర్ క్యాన్సర్స్, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్, ఇలాంటి కండిషన్స్ కూడా ఇన్సిడెన్స్ చాలా పెరిగింది. సో ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ హెల్త్ ఆల్సో యాజ్ అ జనరల్ వెల్ బీయింగ్, నాట్ జస్ట్ క్యాన్సర్స్. అండ్ అల్టిమేట్లీ ఎనీథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు కాన్స్టెంట్లీ ఇరిటేట్, చిన్న వయసు నుంచే ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది, హార్మోనల్ బ్యాలెన్స్ని డిస్టర్బ్ చేస్తుంది. ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్, కాంబినేషన్ ఆఫ్ హార్మోనల్ డిస్రప్టర్స్ ఆర్ ఎండోక్రైన్ డిస్రప్టర్స్
contamination from our food and lifestyle, obesity, diabetes, pollution, this combination ఆ ఎఫెక్ట్ మనం మన సొసైటీలో మన పిల్లల్లో చూస్తున్నాము. సార్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మనం చూస్తున్నాం లైఫ్ స్టైల్ వల్ల చాలామంది బయట ఫుడ్ తింటున్నారు, ప్యాకింగ్ ఫుడ్. అది హాట్ ఫుడ్ ప్యాక్ చేస్తున్నప్పుడు దానివల్ల కూడా బ్లడ్ క్యాన్సర్స్ రావచ్చా? ప్లాస్టిక్స్ ఆర్ నోన్ టు గెట్ ఇన్ టు అవర్ సిస్టమ్, రైట్? నాట్ జస్ట్ ప్లాస్టిక్ ప్యాకెట్స్ బట్ ఎనీథింగ్. మనం ఒక పేపర్ కప్లో కూడా హాట్ టీ ఆర్ కాఫీ తీసుకున్నా కూడా విదిన్ 10 minutes మోర్ దెన్ 20,000 మైక్రోప్లాస్టిక్స్ రిలీజ్ అవుతాయి. అవి మన బాడీలో వెళ్ళి దే గో అండ్ డిపాజిట్ ఈవెన్ ఇన్ ద టైనియెస్ట్ ఆఫ్ సెల్. స్పర్మ్ లాంటి చిన్న టైనీ మైక్రోస్కోప్లో కనిపిస్తున్న సెల్లో కూడా ఓవం, ఎంబ్రియోస్, ఐ, ఇలాంటి చిన్న చిన్న సెల్స్లో కూడా ఇలాంటి ప్లాస్టిక్ పార్టికల్స్ ఆర్ కమింగ్ అవుట్. సెకండ్ థింగ్ ఈస్ ఎస్, ప్లాస్టిక్స్లో మనం ఫుడ్ కన్స్యూమ్ చేయడం, దాంతోపాటు వేడిగున్న ఫుడ్, ఇట్ కాజెస్ ఏ కెమికల్ రియాక్షన్. దానివల్ల ప్లాస్టిక్ విచ్ ఈస్ గోయింగ్ టు సీప్ ఇన్ టు ద ఫుడ్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్. సెకండ్ క్వశ్చన్ ఈస్ నాట్ జస్ట్ ప్లాస్టిక్, దాంతోపాటు రెడీమేడ్ ఫుడ్. సో బేసికలీ మనము తీసుకున్న ఎనీథింగ్ దట్ కమ్స్ ఇన్ ఏ ప్యాకెట్, మనం ప్యాకెట్లో చింపి ఎనీ రెడీమేడ్ ఫుడ్, బిస్కెట్స్, చిప్స్, ఎనీథింగ్ దట్ కమ్స్ ఇన్ ఏ ప్యాకెట్ మన హెల్త్కి హార్మ్ఫుల్ ఉంది. ఐడియలీ మనము మన పాతకాలంలో ఎలా ఇంట్లో ఫ్రెష్గా ఫుడ్ వంట చేసుకొని తింటాము, దాట్ ఈస్ ద బెస్ట్. కానీ మనకున్న లైఫ్ స్టైల్కి, మనకున్న ఫాస్ట్ పేస్, స్ట్రెస్, టైం లేదు, వర్క్ ఈజ్ బిజీ అండ్ ఫుడ్ ఈజ్ వెరీ ఈజీలీ అవైలబుల్. మనము ఒక యాప్లో బుక్ చేసుకుంటే విదిన్ 10 minutes వచ్చేస్తుంది. సో ఆ ఎఫర్ట్ కూడా మనకు ఉండదు. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ లాగా, దే ఆర్ ఆల్ లీడింగ్ టు బ్యాడ్ హెల్త్, మల్టిపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, yes, definitely cancer is one of the important health problems which is increasing, and by 2040 the numbers are going to nearly double. So it's a dangerous trend. సార్ ఇప్పుడు కంపేర్ చేస్తే మన ఇండియాలో సౌత్ ఇండియా ఇంకా నార్త్ ఇండియాలో క్యాన్సర్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. రీజన్స్ ఏంటి? సో చూడండి, ఎగ్జాక్ట్లీ మనము సౌత్ ఇండియాలో క్యాన్సర్ ఎక్కువ ఉంది, నార్త్ ఇండియాలో తక్కువ ఉంది అని చెప్పడానికి మనకు ఎగ్జాక్ట్ ఫిగర్స్ అలా లేవు. దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. కొన్ని క్యాన్సర్స్ మనకు సౌత్ ఇండియాలో ఎక్కువ కనిపించవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, కొలోరెక్టల్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఇలాంటి క్యాన్సర్స్ దే ఆర్ ఫార్ మోర్ కామన్. మన హైదరాబాద్ ఈజ్ ఇటలీ ద బ్రెస్ట్ క్యాన్సర్ క్యాపిటల్ ఇన్ ఇండియా. బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ చాలా ఉన్నాయి. సో మన సౌత్ ఇండియన్ స్టేట్స్ మనం తీసుకున్నాం అనుకోండి, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇక్కడ హెల్త్ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. దాంతోపాటు దెర్ ఈస్ ఏ గుడ్ నెంబర్ ఆఫ్ ఏజింగ్ పాపులేషన్, అంటే పెద్ద వయసులో ఉన్న పేషెంట్ పాపులేషన్ కూడా ఎక్కువగానే ఉంది. అండ్ మనకు మోడర్న్ ఉన్న లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యాన్సర్స్, సో ఇందాకే చెప్పింది బ్రెస్ట్, కొలోరెక్టల్, దే ఆర్ ఆల్ ఒబిసిటీ ఎక్కువ ఉన్నప్పుడు, లైఫ్ స్టైల్ ఫాస్ట్ ఫుడ్, మీట్ కన్జంప్షన్ ఎక్కువ ఉన్నప్పుడు, ఇలాంటి ఆల్కహాల్, స్మోకింగ్, ఇలాంటి ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ క్యాన్సర్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సేమ్ వే మనం నార్త్ ఇండియాలో కంపేర్ చేస్తే ఈ క్యాన్సర్స్ తక్కువ ఉండొచ్చు, కానీ ఓరల్ క్యావిటీ, మన నోట్లో వచ్చిన క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్, ఇలాంటి క్యాన్సర్స్ ఎక్కువ ఉన్నాయి. బికాస్ అక్కడ టొబాకో కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉంది, తంబాకు తినే అలవాటు ఉంటుంది, స్మోకింగ్ ఎక్కువ ఉంది. సో స్పెక్ట్రమ్ ఆఫ్ క్యాన్సర్స్ మనం నార్త్ అండ్ సౌత్లో ఏం చూస్తామో, గ్యాంజెటిక్ బెల్ట్లో ఎస్పెషలీ గ్యాంజెస్ దగ్గర, ఉత్తరప్రదేశ్, బీహార్, ఇలాంటి ప్లేసెస్లో గాల్ బ్లాడర్ క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తాము. గాల్ బ్లాడర్ క్యాన్సర్ మన సౌత్ ఇండియాలో ఈజ్ నాట్ వెరీ కామన్. సో డయట్ ఉన్న ఏరియా, ఏ ఏరియా నుంచి స్టార్ట్ ఉంది. అదే సేమ్ థింగ్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ మనకు ఇండియాలో నార్త్ ఈస్ట్, ఈ హిడెన్ స్టేట్స్, మనకు మిజోరాం, అస్సాం, మేఘాలయ, ఇలాంటి ప్లేసెస్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఇన్ ఇండియా. సో దీస్ స్టేట్స్లో కొన్ని డిఫరెంట్ పెక్యులారిటీస్ ఉన్నాయి. అక్కడ
టొబాకో స్మోకింగ్ చాలా ఎక్కువ ఉంది. టొబాకో కాకుండా టొబాకో నమ్మలే అలవాటు ఉంటుంది. ప్లస్ అక్కడ వాళ్ళకు ఫర్మెంటెడ్ ఫుడ్స్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా మ్యాటర్ అవుతాయి. హైలీ సాల్టెడ్ ఫుడ్స్, ఫర్మెంటెడ్ ఫుడ్స్ సో అలాంటి స్టోర్ చేసుకున్న పాడవ్వకుండా, హై సాల్ట్ కూడా మన బాడీకి హార్మ్ఫుల్. సో అక్కడ ఉన్న క్యాన్సర్స్ ఆర్ అగైన్ మన ఫుడ్ పైప్, మన డైజెస్టివ్ ట్రాక్ట్లో ఉన్న క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తాము. సో ఈసోఫేజియల్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, అక్కడ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్సిడెన్స్. సో దట్ ఈస్ ద స్పెక్ట్రమ్ అక్రాస్ అవర్ ఇండియా. మన ఇండియాలో ఈ వేరియస్ రీజన్స్ వల్ల ద క్యాన్సర్స్ ఏ ఏరియాలో చూస్తామో అది కూడా కొంచెం డిఫరెంట్గా డిస్ట్రిబ్యూషన్ ఉంది. సో దాంతోపాటు ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టేట్స్లో డెఫినెట్లీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ బాగున్నాయి. ద బెటర్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్, అవేర్నెస్ ఉన్నప్పుడు పేషెంట్స్ కూడా వెళ్ళి మంచిగా చెకప్ చేయించుకుంటారు. బెటర్ ఎక్విప్మెంట్స్ ఉన్నప్పుడు తొందరగా డయాగ్నోస్ చేసుకోవచ్చు. చాలా బాగా చక్కగా చిన్న స్టేజ్లో కూడా అర్లీగా డయాగ్నోస్ చేసుకోవచ్చు. డిటెక్షన్ ఈస్ బెటర్. సో డిటెక్షన్ బెటర్ ఉన్నప్పుడు కూడా మనకు నంబర్స్ కొన్ని ఎక్కువ కనిపిస్తాయి. సో దీస్ ఆర్ ఆల్ వేరియస్ ఫ్యాక్టర్స్, నాట్ జస్ట్ వన్ రీజన్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్. విమెన్లో ఉండే క్యాన్సర్ సేమ్ మెన్లో కూడా ఉంటాయా? కామన్లీ మెన్ అండ్ విమెన్లో ఇప్పుడు లంగ్ క్యాన్సర్ చూసుకున్నా అందరు లంగ్ క్యాన్సర్ అంటే మగవాళ్ళే అనుకుంటారు. లంగ్ క్యాన్సర్స్ there are nearly 1/3 of patients can be women because of again passive smoking. వాళ్ళు స్మోకింగ్ ప్లస్ ప్యాసివ్ స్మోకింగ్. ఇప్పుడు విమెన్లో ద నంబర్ ఆఫ్ విమెన్ హూ స్మోక్ ఈ కాలంలో హ్యాస్ గాన్ అప్. దాంతోపాటు వాళ్ళు స్మోక్ చేయకుండా కూడా వాళ్ళ ఆఫీస్లో, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ సర్కిల్లో, వాళ్ళ స్పౌస్, వాళ్ళ ఇంట్లో ఎవరైనా స్మోక్ చేసినప్పుడు ఆ సెకండ్ హ్యాండ్ స్మోక్ కూడా వాళ్ళకి హార్మ్ చేస్తుంది. దాంతోపాటు దేర్ ఈజ్ ది ఎన్వైర్మెంటల్ పొల్యూషన్, వాళ్ళకున్న వర్క్ రిలేటెడ్ ఎక్స్పోజర్, ఏదైనా ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఎక్స్పోజర్ జరగవచ్చు. సో లంగ్ క్యాన్సర్స్ కూడా విమెన్లో కూడా రావచ్చు. సేమ్ థింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే అందరూ మగవాళ్ళే, ఫీమేల్సే అనుకుంటారు. బ్రెస్ట్ క్యాన్సర్ మగవాళ్ళలో కూడా రావచ్చు. వీసీ అండ్ మగవాళ్ళలో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు, బ్రెస్ట్లో లంప్ ఉన్నప్పుడు వాళ్ళు, నేను చూసిన పేషెంట్స్లో వాళ్ళు ఏమీ లేదు, యూనో సింపుల్ థింగ్ లైక్ ఇంత అడ్వాన్స్డ్ అయిపోతుంది, వాళ్ళకి చెయ్యి ఫ్రోజన్ షోల్డర్, హీ ఈజ్ అనేబుల్ టు ఈవెన్ రేస్ హిస్ హ్యాండ్. ఏమైంది అంటే బ్రెస్ట్లో లంప్ ఉంది, ఈజ్ ఎల్డర్లీ పేషెంట్, అదంతా గ్లాండ్స్లోకి వెళ్ళేసి స్కిన్కి బాగా ఇన్ఫిల్ట్రేట్ చేసినాక ఇట్ కేమ్ లైక్ ఏ ఫ్రోజన్ షోల్డర్. దే వెంట్ టు ఆర్థోపెడిక్ సర్జన్, అక్కడ ఏదో తేడా ఉంది, ఇది ఆర్థోపెడిక్ ప్రాబ్లం కాదు, ఇది బ్రెస్ట్లో క్యాన్సర్ ఉంది, దానివల్ల ఇలాంటి ప్రాబ్లం అవుతుందని అప్పుడు నా దగ్గరకు వచ్చారు. సో అవేర్నెస్ దట్ ఏ మ్యాన్ కెన్ గెట్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా చాలా తక్కువ ఉంది. అండ్ నియర్లీ 100 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ మన బాడీలో రావచ్చు. ఆల్మోస్ట్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ క్యాన్ గెట్ క్యాన్సర్స్. కొన్ని క్యాన్సర్స్ ఎక్స్క్లూజివ్లీ మేల్స్లో ఉంటాయి, విచ్ ఇస్ ఏ ప్రోస్టేటిక్ క్యాన్సర్. కొన్ని క్యాన్సర్స్ ఎక్స్క్లూజివ్లీ ఫీమేల్స్లో ఉంటాయి, విచ్ ఆర్ ఫీమేల్లో ఉన్న జెనిటల్ ఆర్గన్స్లో. ఇప్పుడు ఓవేరియన్ క్యాన్సర్ అనుకోండి, యూట్రైన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఈ క్యాన్సర్స్ ఎక్స్క్లూజివ్లీ. మిగతా క్యాన్సర్స్ ఇప్పుడు కోలాన్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బోన్ ట్యూమర్స్, స్టమక్ క్యాన్సర్ మగవాళ్ళలో కూడా రావచ్చు, ఫీమేల్స్లో కూడా రావచ్చు. దాంట్లో ఉన్న డిస్ట్రిబ్యూషన్ మే బీ లెస్, కానీ ఎవ్రీవన్ ఈస్ ప్రోన్ అండ్ షుడ్ బి అలర్ట్ ఫర్ ఎనీ క్యాన్సరస్ సిమ్టమ్స్. ఇంకా సార్, రెడ్ మీట్ వల్ల చాలామంది అంటారు రెడ్ మీట్ ఈజ్ గుడ్ ప్రోటీన్ అని, సో దానివల్ల కూడా క్యాన్సర్స్ రావచ్చా? ఎస్. సో రెడ్ మీట్ డెఫినెట్లీ ఈజ్ నాట్ హెల్దీ. రెడ్ మీట్ కంటే వీ క్యాన్ చూస్ వైట్ మీట్స్, లీన్ మీట్స్ which have less of fat in them. Red meats, processed meats, they are all proven to cause cancers, and having too much of meat is also contributor to cancers, most commonly the colorectal cancer, because adi mana unna toxins whatever get released, they go and they
డ్యామేజ్ ద సెల్స్ విచ్ లైన్ ద ఇంటెస్టైన్, అండ్ దాంతోపాటు దే కాజ్ టూ మచ్ ఆఫ్ మీట్ కాజెస్ కాన్స్టిపేషన్. దెర్ ఈస్ లెస్ ఫైబర్. Fiber, on the other hand, is extremely protective. It has good food for all the bacteria in the intestine, so it feeds good things. And too much of meat consumption is definitely, so beef, mutton, ilanti pork, ilanti meats are not very healthy. Once in a while is okay, but constantly రోజు mutton, beef తినే అలవాటు ఉందంటే ఇట్స్ నాట్ హెల్ప్ఫుల్. దీంతో పాటు ఆల్ దీస్ ప్రాసెస్డ్ మీట్స్, హ్యామ్, బేకన్, salami, which are ultra processed, highly salted, they are also not healthy. కంపేర్ చేస్తే మన అదర్ కంట్రీస్లో ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు, సో వాళ్ళు కూడా క్యాన్సర్తో సఫర్ అవుతున్నారా? వాళ్ళు చేస్తారు. దట్స్ వై దే సీ మోర్ నంబర్ ఆఫ్ higher amount of obesity, higher amount of colorectal cancers. Now colorectal cancer is one of the top 5 cancers across the world. The incidence has also gone up. సార్ మీ గ్రాండ్ ఫాదర్ డాక్టర్, ఇంకా మీ ఫాదర్ డాక్టర్, అండ్ మీరు కూడా ఇదే ప్రొఫెషన్లో ల్యాండప్ అయినారు యాజ్ అ ఆంకాలజిస్ట్. సో దాని గురించి ఏం చెప్తారు? నేను ఆంకాలజిస్ట్ అయితే అనుకోలేదు. ఇట్ వాజ్ ఏ డిసిషన్ విచ్ కేమ్ కాన్షియస్లీ ఆఫ్టర్ ఎవ్రీ స్టెప్ డ్యూరింగ్ మై ఎడ్యుకేషన్. కానీ చిన్నప్పటి నుంచే నాకు మా గ్రాండ్ ఫాదర్ని చూశాక, మా ఫాదర్, దే ఇన్స్పైర్డ్ మీ దట్ నాకు కావాలంటే ఐ వాంట్ టు బికమ్ ఓన్లీ అ డాక్టర్. ఐ డెంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ మైండ్, ఆల్వేస్ వాంటెడ్ టు బీ వన్. అండ్ స్లోలీ యాజ్ ఐ కెప్ట్ గ్రూమ్డ్, I decided to become a surgeon, and surgery తర్వాత నేను I opted for surgical oncology and groomed myself to become a good cancer surgeon. సార్ ఇంకా మీ వైఫ్ కూడా డాక్టర్, రైట్? సో మీరు వైల్ హ్యావింగ్ అ డిన్నర్, సో మీ దాంట్లో ఎలాంటి కాన్వర్జేషన్ జరుగుతాయి? మీ కేసెస్ గురించి డిస్కస్ చేస్తారా ఏంటి? అన్ఫార్చునేట్లీ డాక్టర్స్ బికమ్ వెరీ టనల్ విజన్. వాళ్ళకున్న డైలీ వర్క్, surgeries, patients, recoveries, and all the complexities, ఇవే మా రొటీన్ అండ్ లైఫ్ అయిపోతుంది. సో ఎస్, అట్ డిన్నర్ టైమ్ వీ డూ డిస్కస్ దట్ ఇలాంటి పేషెంట్ చూశాను, ఇలాంటి కాంప్లెక్సిటీస్ చూశాను, ఇలాంటి మంచి సర్జరీ చేశాను, దిస్ పేషెంట్ హ్యాస్ రికవర్డ్ వెల్, ఈ ఛాలెంజెస్ ఫేస్ చేశాను. సో యా, దట్ ఈస్ అవర్ డిన్నర్ టేబుల్ కాన్వర్జేషన్. అండ్ సో చాలామంది పేషెంట్కి కీమోథెరపీ ఇస్తారు, సో దానివల్ల వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో నార్మల్ కీమోథెరపీ ఇంకా ఓరల్ కీమోథెరపీకి డిఫరెన్స్ ఏంటి? నో అండి, ఇట్స్ ఏ మిస్కన్సెప్షన్ దట్ కీమోథెరపీ తీసుకున్నప్పుడు ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్. ఇట్స్ నాట్. ఇట్స్ జస్ట్ లైక్ టేకింగ్ ఏ ఐవీ ఫ్లూయిడ్ ఎలా తీసుకుంటామో అలానే ఉంటుంది కీమోథెరపీ. అప్పుడప్పుడు ఏంటంటే బికాస్ ఇట్స్ ఎ లిటిల్ కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్, మనకు చిన్న వేస్లో ఇచ్చినప్పుడు people may feel some burning or thrombophlebitis ఉండొచ్చు. సో అలాంటి థింగ్స్లో వాట్ వీ డూ ఫర్ ఆ పేషెంట్స్కి కంఫర్టబుల్ పెట్టాలంటే వీ పుట్ ఏ పోర్ట్, అంటే కీమో పోర్ట్ లాంటిది పెట్టేసి, విచ్ ఈజ్ ఇన్ ఏ గుడ్ బిగ్గర్ వెయిన్, మనకున్న సెంట్రల్ వీనస్ సిస్టంలో ఉంటుంది. సో అలాంటి వెయిన్స్, ఇలాంటి కీమోథెరపీస్ కూడా దే టాలరేట్ వెరీ వెల్. పేషెంట్స్ చాలా కంఫర్టబుల్, హ్యాండ్స్ ఫ్రీగా ఉంటారు. వాళ్ళు బుక్ చదువుకుంటా, టీవీ చూసుకుంటా, ఫోన్ మాట్లాడుకుంటా కంపల్సరీగా దే టేక్ దర్ కీమోథెరపీ. మెనీ టైమ్స్ దే హ్యావ్ ఏ పంప్ విచ్ ఇస్ అటాచ్డ్. సపోజ్ ఎవరికైనా ఒక్కరోజు కాకుండా ఒక 2-3 days కంటిన్యూస్ ఇన్ఫ్యూజన్ నడవాలంటే దే టేక్ ఏ పంప్ అండ్ దే గో హోమ్ అండ్ దే కమ్ బ్యాక్. 3 రోజుల తర్వాత వచ్చి పంప్ తీయించుకొని వెళ్తారు. సో నాట్ ఎవ్రీ కీమోథెరపీ హ్యాస్ సైడ్ ఎఫెక్ట్స్. కొన్ని కీమోథెరపీస్కి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు. కన్వెన్షనల్ థెరపీస్లో ఐవీ థెరపీస్ ఉన్నాయి, ఓరల్ థెరపీస్ ఉన్నాయి. కొన్ని థెరపీస్లో ఓరల్ ట్యాబ్లెట్స్ వాడే అవకాశాలు ఉంటాయి. సో ఓరల్ ట్యాబ్లెట్ ఈజ్ నాట్ ఏ రిప్లేస్మెంట్ ఫర్ అన్ ఐవీ. వెరెవర్ విచ్ క్యాన్సర్ నీడ్స్ వాట్ థెరపీ ఈజ్ ఏ వెరీ ఇండివిజువలైజ్డ్ థింగ్, అండ్ వాట్ థెరపీ ఈజ్ chosen, whether it is IV or oral, that depends on the type of cancer and that individual. Now certain medicines are there where IV therapy ki tablet form lo replacement undi. సో అక్కడ వాళ్ళకు ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి.
ఇట్ ఈస్ మచ్ మోర్ ఈజియర్ టు టేక్ బై ట్యాబ్లెట్. అక్కడ వాళ్ళకు మేము సజెస్ట్ చేస్తాము. దాంతోపాటు కొన్ని హార్మోనల్ పిల్స్ ఉన్నాయి విచ్ ఆర్ యూస్డ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ అదర్ క్యాన్సర్. సో దే ఆర్ వెరీ వెల్ టాలరేటెడ్. దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. పేషెంట్స్ టేక్ ఇట్ ఫర్ ఇయర్స్. సో ఆల్ కీమోథెరపీస్ ఆర్ నాట్ హార్మ్ఫుల్ అండ్ అంత టాక్సిక్ ఉండవు. దే ఆర్ that's a misconception actually. They are safe and some of them need to be monitored for certain issues. కొంతమందికి రక్త కణాలు తగ్గొచ్చు, కొన్ని కీమోథెరపీస్కి వామిటింగ్, లూజ్ మోషన్స్ ఉండొచ్చు, కొన్ని కీమోథెరపీస్కి హెయిర్ లాస్ ఉండొచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ వన్. మనం ఒక్క అంబ్రెలాలో ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ కూడా మనము కీమోథెరపీ గురించి చెప్పలేము. ఇట్స్ వెరీ డైవర్స్. అండ్ కొంతమందికి దే మే నాట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఆల్సో. చాలా మంచిగా టాలరేట్ చేస్తారు. దే గో ఆన్ విత్ దర్ లైఫ్, వెళ్ళి వర్క్ చేసుకుంటారు. దే డ్రైవ్ అండ్ కమ్. ఇప్పుడు సమ్ పేరెంట్స్ ఐ హ్యావ్ సీన్, వాళ్ళు సొంతంగా డ్రైవ్ చేసుకొని వస్తారు, కీమోథెరపీ తీసుకుంటారు, డ్రైవ్ చేసుకొని రిటర్న్ వెళ్తారు. దే క్యారీ ఆన్ విత్ దేర్ మీటింగ్స్, విత్ దేర్ ఆఫీస్ వర్క్. సో ఇట్ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ దేర్ జర్నీ. సార్ కరెక్ట్ ఏజ్ ఏంటి క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవాలంటే? See, ideally, cancer awareness should be there from, you have to educate everyone. బాడీలో ఎనీ స్వెల్లింగ్ ఉంది, తగ్గట్లేదు, పెరుగుతుంది, నొప్పి ఉన్నా నొప్పి లేకుండా చెకప్ చేయించుకోవాలి. ఎనీ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ లైక్ మీకు దగ్గు వస్తుంది, 3 వారాలు అయిపోయినాయి, తగ్గట్లేదు, ఫీవర్ మోర్ దాన్ 3 weeks 1 month తగ్గట్లేదు, ఇంకా జ్వరం వస్తుంది, బరువు తగ్గుతున్నారు ఫర్ నో రీజన్, డైటింగ్ లేదు, ఏమీ లేదు, కానీ క్లోత్స్ లూజ్ అయిపోతున్నాయి, చెకప్ చేయించుకోవాలి. అండ్ ఎనీ బ్లీడింగ్ తగ్గినప్పుడు, వామిటింగ్లో బ్లీడింగ్, ముక్కు నుంచి బ్లడ్ వెళ్తుంది, మోషన్లో రక్తం వస్తుంది, పీరియడ్స్ హెవీగా అవుతున్నాయి, అండ్ యూరిన్లో బ్లడ్ వస్తుంది, ఎనీ బ్లీడింగ్ చెకప్ చేయించుకోవాలి. సో కొన్ని థింగ్స్ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు బి అవేర్ ఫ్రమ్ దేర్ చైల్డ్హుడ్. సెకండ్ థింగ్ ఈజ్ కొన్ని క్యాన్సర్స్ ఇప్పుడు as people age, there are certain things for an average risk individual, women and men lo. We discussed colon cancer, ఇద్దరికి రావచ్చు. సో 45 years తర్వాత ఒక స్క్రీనింగ్ స్టార్ట్ అవుతుంది. ఆర్ ద అదర్ వే ఈస్ at 20 they should learn how to do a clinical breast examination for a lady. From 30s they can start with a pap smear which is 3 సంవత్సరాల్లో ఆర్ HPV కో టెస్టింగ్ చేసినప్పుడు once in 5 years. Then from 40 a lady should start getting a mammogram done 40 to 45లో. కానీ దాని తర్వాత అబౌట్ సంవత్సరం ఆర్ 2 సంవత్సరాలకు ఒకసారి ఒక మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. అండ్ 45 తర్వాత బోత్ మెన్ అండ్ విమెన్ షుడ్ గెట్ ఏ కొలోనోస్కోపీ డన్ or start a colon cancer screening program. And for those who smoke, heavy smokers ఉన్నప్పుడు 45, 50 తర్వాత ఒక low dose CT scan of the chest. It can be a male or a lady also, both of them, but long duration of smoking ఉన్నప్పుడు. So ideally cervical cancer screening starts at 30, breast cancer screening 40, colon cancer screening 45, స్మోకర్స్లో అరౌండ్ 50. అండ్ మగవాళ్ళు ఒక సీరం PSA ఫ్రమ్ అబౌట్ 50-55 years ఫర్ దిస్ థింగ్. సో రఫ్లీ. అండ్ కొంతమందికి ఫ్యామిలీలో క్యాన్సర్స్ ఉండొచ్చు. మదర్ మే హ్యావ్ సమ్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ ఉండొచ్చు, ఆంటీకి ఏదో క్యాన్సర్ ఉండొచ్చు. మల్టిపుల్ క్యాన్సర్స్ ఉన్నప్పుడు ఆర్ బ్రదర్ సిస్టర్ క్యాన్సర్ ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం హయ్యర్ రిస్క్ పీపుల్. దే షుడ్ స్టార్ట్ గెటింగ్ దేర్ క్యాన్సర్ స్క్రీనింగ్ అట్లీస్ట్ ఒక 10 years ముందే. సో ఇంకా కొంచెం అర్లీగా వెళ్ళి చెకప్ చేయించుకుంటే ఇంకా మంచిది. నాట్ దట్ దే విల్ ఆల్సో డెఫినెట్లీ గెట్, కానీ దే క్యాన్ ప్రివెంట్ అండ్ ప్లాన్ బెటర్. సో రీసెంట్లీ హైదరాబాద్ ఈజ్ ఆల్సో బికమింగ్ మెడికల్ హబ్. సో దాని గురించి మీరేమంటారు? Yes, definitely. Hyderabad is offering one of the best healthcare facilities in the country. Not just for people in the country, but a medical hub for a lot of patients who are traveling thousands of kilometers and coming here from various countries. So we here at Apollo Hospital Jubilee Hills get patients from Middle East,
from America, from Africa, from even as down south as New Zealand and the Pacific Islands. The best part here, I think, healthcare not just having one of the top class facilities with respect to health, but at the same time the healthcare is much more affordable. They get their treatments done faster, the turnaround time. In one day, our patients can see, they can consult me for an oncology opinion, they can get their blood test done. By evening, their reports are ready. They can see the anesthetist, they can see the cardiologist, neurologist, physician, everything, get the surgery also done, and get back within about 3 weeks or 1 month once they recover. So this sort of fast turnaround and availability is also not seen in many parts of the world. ఒక డాక్టర్ స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ కావాలంటే ఒక 2 months, 3 months, 6 months పడవచ్చు. కానీ ఇక్కడ 1 dayలో మల్టిపుల్ స్పెషలిస్ట్ని కూడా చూడొచ్చు. సో that is also one of the good things that we have. Apart from that, it is much more affordable. And yes, people of Hyderabad are very welcoming. Not just a hospital, but వాళ్ళు వెళ్ళి సైట్ సీయింగ్ చేసుకొని వస్తారు. They come with families, stay for a time, and healthcare is becoming very exciting in Hyderabad actually. సో సార్ ఇప్పుడు రీసెంట్లీ మన ట్రెండ్ చూస్తే రోబోటిక్ సర్జరీ Yes. ఎక్కువ నడుస్తుంది. సో మీ పేషెంట్కి ఏది ప్రిఫర్ చేయని చెప్తారు, రోబోటిక్ ఆర్ హ్యాండ్ సర్జరీ? హ్యాండ్ సర్జరీ. సో రోబోటిక్ సర్జరీ ఉన్నా కూడా ఇట్ ఈస్ ద సర్జన్స్ హ్యాండ్ ఓన్లీ విచ్ ఇస్ వర్కింగ్ దేర్. ఇప్పుడు వరకు మనకున్న రోబోట్స్లో ఆటోమేటెడ్ రోబోట్స్ ఆర్ స్టిల్ ఇన్ యానిమల్ స్టడీస్. అంటే ఒక రోబోట్ సొంతంగా సర్జరీ చేసుకునే పొజిషన్ మనకి ఇంకా రాలేదు. ఆ రోబోట్ ఆర్ ల్యాప్రోస్కోపీ దే ఆర్ మీన్స్ ఆఫ్ డూయింగ్ ద సర్జరీ. అంటే పెద్ద కట్స్ లేకుండా చిన్న కీ హోల్స్ ద్వారా లోపల ఇన్స్ట్రుమెంట్స్ పాస్ చేసి ఆ సేమ్ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్లో సర్జన్ చేతిలో కంట్రోల్ చేసుకొని ప్రిసైస్లీ ఒక మంచి మ్యాగ్నిఫైడ్ వ్యూలో కెమెరాలో చూసుకుంటా, ఒక రోబోటిక్ కన్సోల్లో 3 dimensional విజన్లో చూసుకుంటా, పేషెంట్కి ఎక్కువ లాగడం ఉండదు, పెద్ద కట్స్ ఉండవు, అండ్ సర్జరీ కూడా నీట్లీ బ్లడ్లెస్గా లేయర్ బై లేయర్ ఇలాంటి సర్జరీస్ చేస్తాం కాబట్టి మంచిగా యాక్యురేట్లీ చేయొచ్చు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇలాంటి సర్జరీస్ చేసినప్పుడు మనం క్యాన్సర్ ప్రిన్సిపల్స్ని ఎప్పుడూ కాంప్రమైజ్ చేయకూడదు ఎక్కడైనా. సో జస్ట్ బికాస్ మనం కీ హోలే చేస్తామంటే దాన్ని ఎలాంటి డిస్టార్షన్, కట్ చేసి తీయడం అలాంటివి ఉండకూడదు. సర్జరీస్ చిన్న కట్స్లో చేయొచ్చు. సో ఎస్, పేషెంట్స్ తొందరగా రికవర్ అవుతారు, తొందరగా డిశ్చార్జ్ అవుతారు, తొందరగా వాళ్ళు పని చేసుకోవచ్చు, ఆఫీస్ మళ్ళీ రెజ్యూమ్ చేసుకోవచ్చు, ఫర్దర్గా కీమో రేడియేషన్ ఏమైనా ఉన్నా స్టార్ట్ చేసుకోవచ్చు. సో రికవరీ ఈజ్ బెటర్ అండ్ దే ఆర్ కంఫర్టబుల్, హ్యాపీ, అండ్ మా పేషెంట్స్ హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాము. సో సార్ మీరు ఇన్ని సర్జరీస్ చేశారు, సో ఏదైనా ఒక సర్జరీ మీకు ఇంకా హాంట్ చేస్తుంది? సో ఎవ్రీ సర్జరీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. అంటే ఇప్పుడు ఈసోఫేజియల్ సర్జరీ చేస్తున్నాము, లంగ్ క్యాన్సర్ సర్జరీ చేస్తున్నాము, అక్కడ ఎవ్రీ మిల్లీమీటర్ మ్యాటర్స్. మనము చిన్న 1 millimeter ఇటు అటు అయిందంటే మేజర్ బ్లీడింగ్ అవ్వచ్చు అండ్ పేషెంట్స్ కొలాప్స్ అయిపోవచ్చు. సో ఇలాంటి థింగ్స్ ఉన్నప్పుడు ఎస్ వీ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇంకా స్లో అయిపోతాము, స్లోగా నిదానంగా చేయాల్సి వస్తుంది. అండ్ కొన్ని కాంప్లెక్స్ సర్జరీస్ ఉంటాయి బికాస్ ట్యూమర్ ఇటుపక్క కాకుండా వైటల్ స్ట్రక్చర్స్ని స్టక్ అయి ఉండొచ్చు. సో దాంతోపాటు మెనీ టైమ్స్ వెన్ వీ నీడ్ హెల్ప్ వీ డోంట్ మైండ్ బికాస్ ఇలాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నప్పుడు మాకు అవసరం ఉన్నప్పుడు వెన్ వీ నీడ్ టు ఇన్వాల్వ్ సంబడి ఎల్స్ ఆల్సో వీ డోంట్ హెజిటేట్. మాకు చేసిన సర్జరీ నీట్లీ, బ్యూటిఫుల్లీ, ఎంత అన్కాంప్లికేటెడ్గా జరిగితే మాకు అంత సంతోషంగా ఉంటుంది. సార్ యూజువల్లీ పేషెంట్స్కి మనం ఇప్పుడు నార్మల్ చెకప్కి వచ్చినాక వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళు క్యాన్సర్తో సఫర్ చేస్తున్నారు. సో మెయిన్లీ వాళ్ళకి క్యాన్సర్ అని తెలిసినాకనే వాళ్ళు ఇంకా భయపడతారు. బట్ క్యాన్సర్ ఇట్ సెల్ఫ్ మెన్షన్ ఉంది, లైక్ క్యూరబుల్ ఉంది, క్యూరబుల్ అని. సో అలాంటి దానికి మీరేం చెప్తారు? అన్ఫార్చునేట్లీ క్యాన్సర్ అంటే అందరూ డెత్ సెంటెన్స్ అనుకుంటారు. మెనీ పీపుల్ ఆ క్యాన్సర్ లాంటి వర్డ్ వినడానికి కూడా భయపడతారు. పేషెంట్స్లో వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా
డాక్టర్ గారు మా మదర్ ఫాదర్కి ఏం చెప్పకండి, వాళ్ళకి ఇంకా తెలీదు, బయట కూర్చోబెడతాము. ఇలాంటి సిచ్యువేషన్స్ వీ సీ ఆన్ ఏ డే టు డే బేసిస్. ఎంత ఉన్నా లేకుండా వెన్ ఏ ఇన్నర్ పర్సన్ లర్న్స్ టు డీల్ ఆర్ ఫైట్ విత్ దేర్ ఇల్నెస్, సెకండ్ థింగ్ ఈస్ దే విల్ ఆటోమేటిక్లీ హ్యావ్ బెటర్ రిజల్ట్స్. సెకండ్ థింగ్ ఈస్ పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ చాలా హెల్ప్ చేస్తుంది. బికాస్ వీ సీ పేషెంట్స్ హూ హ్యావ్ ఎ పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్, వాళ్ళు ఏమీ లేకుండా అమ్మ సర్జరీకి తీసుకుంటుంది, పర్లేదు డాక్టర్ గారు, నేనున్నాను, మా దేవుడు ఉన్నారు, మీరు మీ సైడ్ నుంచి బెస్ట్ చేయండి. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఈవెన్ డిఫికల్ట్ సర్జరీస్ తర్వాత కూడా పేషెంట్స్ బ్యూటిఫుల్లీ రికవర్ అయిపోతారు. అండ్ నెగటివ్లీ ఆలోచించినప్పుడు పేషెంట్స్ ఆర్ నాట్ వెరీ మోటివేటెడ్ ఫర్ ట్రీట్మెంట్స్. వాళ్ళు భయపడి చేయించుకున్నప్పుడు సింపుల్ సర్జరీ తర్వాత కూడా హాస్పిటల్లో కొన్ని ఎక్కువ రోజులు ఉండిపోతారు. సో మెంటల్ స్ట్రెంగ్త్, పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ వెరీ సబ్కాన్షియస్లీ హెల్ప్స్ ఫర్ బెటర్ రిజల్ట్స్. అండ్ అది కాకుండా ఐ పర్సనలీ బిలీవ్ దట్ మా పేషెంట్స్కి కొంచెమైనా తెలియాలి, బికాస్ ఐ మే నాట్ టెల్ దెమ్ బట్ సంబడి ఎల్స్ మే, అండ్ నేను అవి కంట్రోల్ చేయలేను. సెకండ్ థింగ్ ఈజ్ క్యాన్సర్ పేషెంట్స్ ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ మిస్ఇన్ఫర్మేషన్. వాళ్ళకు క్యాన్సర్ అంటే ఏంటి, దానికి ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఈ క్యాన్సర్ని ఎలా ట్రీట్ చేయాలి, ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. డాక్టర్ గారు బయాప్సీ చేస్తే దాని తర్వాతనే నా క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోయింది, బయాప్సీ వద్దండి దాని తర్వాత ప్రాబ్లమ్స్ అవుతాయి, సర్జరీ వద్దు, నాకు సర్జరీ చేసిన మా చుట్టాలు ఎవరో ఫ్రెండ్ చేయించుకున్నారు, వాళ్ళు సర్వైవ్ కాలేదు. అండ్ దే గెట్ లాట్ ఆఫ్ నెగటివ్ ఇన్ఫర్మేషన్. ఇది కాకుండా ఇలాంటి ట్రీట్మెంట్స్ చేయించుకుంటే చాలా చక్కగా హీల్ అయిపోతారు. సో దే షుడ్ నో దట్ నో టూ క్యాన్సర్స్ ఆర్ సేమ్. అండ్ ఒక్క పేషెంట్కి ఉన్న క్యాన్సర్ జనరలైజ్ చేయలేము. ఆ పేషెంట్లో ఉన్న క్యాన్సర్ బయాలజీ ఎలా ఉంది, దట్ డిసైడ్స్ పేషెంట్స్ ఎలా రికవర్ అవుతారు. సో సెకండ్ థింగ్ ఈస్ దట్ ఇది ఎంత కాంప్లెక్స్ ఉంటుందంటే, ఐ వుడ్ అడ్వైస్ మై పేషెంట్స్, ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ నెగటివిటీ. Try to get enough genuine information regarding your cancer. Wherever you want us, మేము రెడీ ఉన్నాము టు గివ్ యూ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండ్ స్పీక్ టు యూ ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ యువర్ క్యాన్సర్, హౌ వీఆర్ ప్లానింగ్ టు ట్రీట్ ఇట్, ఎన్ని రోజులు పడతాయి ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి, రికవరీ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏ స్టెప్లో ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని ఆ ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వచ్చు. సెకండ్ థింగ్ ఇస్, ఇలాంటి ఫేజ్లో కొంచెం మెంటల్ హెల్త్తో పాటు ఫిజికల్ హెల్త్ కూడా మెయింటైన్ చేసుకోవాలి. దే హ్యావ్ టు ఈట్ వెల్, కాన్షియస్లీ ఎలా మెడిసిన్స్ తీసుకుంటారో అలా ఫుడ్ కూడా టైమ్లీ తీసుకోవడం, హ్యావ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ లాంటిది, మెడిటేషన్, గుడ్ స్లీప్, పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్, ఒక హ్యాపీ ఎన్వైరన్మెంట్ ఇంట్లో బిల్డ్ చేసుకోండి. బికాస్ the more stress you build, అక్కడ it also contributes to more డిప్రెషన్, స్లీప్లెస్నెస్, చాలా యాంగ్జైటీ ఉంటుంది, రెస్ట్లెస్నెస్, నాకు ఏమైపోతుంది, నాకేం జరిగితే, ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ నా పిల్లలకి ఎవరు చూసుకుంటారో, ఫ్యామిలీ ఎలా నడుస్తుంది, ఫైనాన్షియల్ సిచ్యువేషన్, మల్టిపుల్ థింగ్స్ వస్తాయి. సో ఒక హోలిస్టిక్గా అప్రోచ్ చేసి ఒక ప్రాపర్లీ అండ్ సీ వన్ థింగ్ సర్టన్ ఇన్ లైఫ్, ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇస్ డెత్, ఇజ్ ఇట్ నాట్? సో ఎవరికి ఎప్పుడు వస్తుంది, నోబడీ క్యాన్ ప్రెడిక్ట్ ఇట్. సో టేక్ ఇట్ స్టెప్ బై స్టెప్, టేక్ ఇట్ వన్ డే అట్ ఏ టైమ్. సడన్లీ మైండ్ విల్ గివ్ యూ హండ్రెడ్స్ ఆఫ్ థాట్స్, బ్యాడ్ థాట్స్, అండ్ ఒక్కసారి ఆ సైకిల్ స్టార్ట్ అయిందంటే దట్ overwhelms you totally. Try to blank, keep things specific, keep things focused, and the only thing you can control is taking your treatment on time. Treatment తీసుకోండి, wait for results, hopefully everything will fall in place.
అండ్ ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. నాకు ఇంకా గుర్తుంటుంది పేషెంట్స్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళ ఫేస్ ఎలా ఉంది, ఎంత సీరియస్గా ఉంటారో, ఫ్యామిలీ ఎంత సీరియస్గా ఉంటారో, దే ఆర్ వరీడ్, బయట కూర్చోండి యూనో ఇలాంటి థింగ్స్ చూస్తాము, ఏడుస్తారు. దే గో హోమ్, అమ్మ మీకు క్యాన్సర్ ఉందంటే ఇంటికి వెళ్ళి ఏడుస్తారు. బట్ దే కమ్ బ్యాక్ అండ్ దే సే వీఆర్ రెడీ. అండ్ వాళ్ళ క్యాన్సర్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయినాక we see a complete cancer warrior in them. Yeah, true, that is there. They are so happy. They are the happiest people in this world. సార్ ఇప్పుడు చాలామంది షుగర్ కట్ ఆఫ్ చేస్తారు, ఇంకా జిమ్ వర్కౌట్ చేసే వాళ్ళు వే ప్రోటీన్ తీసుకుంటారు. సో దానివల్ల కూడా క్యాన్సర్ రావచ్చా? See, anything in excess is not good for health. Too much of protein కూడా overburden చేయొద్దు. Second thing is sugar doesn't mean that sugar తీసుకుంటే క్యాన్సర్ వస్తుంది. That is again very commonly చూస్తున్నాం myth. Too much of refined sugar, too much of refined oils, too much of salt, anything in excess is not good for our body. Everything ఉన్న ఒక మోడరేషన్, ఒక లిమిట్లో జరిగినప్పుడు our body will also accept it, our body will take it and our body will be healthy. Yes, we need a balance. Like they say, ఒక balanced diet is very important. Good amount carbohydrates, proteins, కొంచెం fats, దాంతో పాటు యాంటీఆక్సిడెంట్స్, సమ్ బి కాంప్లెక్స్, కాల్షియం సప్లిమెంట్స్, అన్నిట్లో ఉన్న మిక్స్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నాట్ జస్ట్ ఎనీ వన్ థింగ్. సార్ యూజువల్లీ అందరి బాడీలో క్యాన్సర్ సెల్స్ ఉంటాయి. సో మన బాడీలో ఎప్పుడైనా ప్రోటీన్ ఆర్ వైటమిన్ తక్కువ అవుతే కూడా క్యాన్సర్ సెల్స్ స్ప్రెడ్ అవ్వచ్చా? సో క్యాన్సర్ సెల్స్ ఆర్ నాట్ బేసికలీ మన బాడీలో ఉన్న సెల్స్లో ఎప్పుడైనా మ్యూటేషన్స్ జరిగినప్పుడు ఆ సేమ్ సెల్ బాడీలో ఉన్న సిగ్నల్స్ మాట వినకుండా అది డివైడ్ అవుతుంది. నార్మలీ మన బాడీలో ఉన్న సెల్ డివైడ్ అవ్వాలంటే ఒక ఇన్స్ట్రక్షన్ ఉండాలి, ఇప్పుడు డివైడ్ అవ్వండి. ఆర్ ఏదైనా సెల్ బ్యాడ్ అయినప్పుడు ఇప్పుడు డెత్ అయిపోయి ఈ సెల్ని క్లియర్ చేసేయండి, సో దట్ హెల్దీ సెల్సే మన బాడీలో ఉంటాయి. సో ఎప్పుడైనా బ్యాడ్ సెల్లో ఇంకా మ్యూటేషన్ జరిగి అక్యుములేట్ అయ్యి మన బాడీలో ఉన్న రిపేర్ మెకానిజమ్స్ ఫెయిల్ అవుతున్నాయి. ఓకే, దే ఆర్ నాట్ ఏబుల్ టు రిపేర్ దెమ్ ఆర్ క్లియర్ దెమ్. అండ్ ఒక పాయింట్ వచ్చాక ఆ సెల్స్ సిగ్నల్స్ మాట వినకుండా సొంతంగా డివైడ్ అవుతూ పోతాయి. సో బాడీలో ఉన్న ఎనీ సెల్లో ఇలాంటి చేంజెస్ రావచ్చు. అండ్ ఏ సెల్లో ఇలాంటి చేంజెస్ వస్తాయి, మనం ఈ క్యాన్సర్ని ఓకే లంగ్ క్యాన్సర్, ఇప్పుడు లంగ్ క్యాన్సర్లో ఉన్న సెల్స్లో మ్యూటేషన్స్ వచ్చాయి, ఆ సెల్స్ అన్కంట్రోల్డ్గా పెరిగినప్పుడు లంప్ లాగా తయారవుతుంది. అండ్ దోస్ సెల్స్ అక్కడే ఉండవు, దే వోంట్ సిట్ క్వైట్, దే విల్ డివైడ్, మల్టిప్లై, న్యూట్రియంట్స్ కావాలి నాకు ఇంకా హంగర్, దే విల్ స్ప్రెడ్. ఇప్పుడు ఒకసారి బ్లడ్ వెసల్కి యాక్సెస్ దొరికిందంటే బ్లడ్ ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడ ఉంటుంది అక్కడ స్ప్రెడ్ అవ్వచ్చు. లింఫ్ కెనాల్కి యాక్సెస్ వచ్చిందంటే లింఫాటిక్స్ ద్వారా లింఫ్ నోడ్స్లో స్ప్రెడ్ అవ్వచ్చు. దట్ ఈస్ లైక్ గేట్వే, దే గెట్ యాక్సెస్. ఆర్ ఇన్ సింపుల్ టర్మ్స్, మనం కార్ నడుపుతున్నాము, యాక్సెలరేటర్, బ్రేక్, క్లచ్. యాక్సెలరేటర్లో కంట్రోల్ పోయింది, ఇట్స్ కంటిన్యూస్లీ యాక్సెలరేటింగ్, అంటే సెల్ డివిజన్ ఈజ్ గోయింగ్ ఆన్ కంటిన్యూస్లీ. ఆర్ బ్యాడ్ సెల్స్ది పెరగకుండా బ్రేక్స్ ఉంటాయి, బ్రేక్స్ ఫెయిల్ అయినాయి, అప్పుడు కూడా యాక్సిడెంట్స్ అవుతాయి. సో ఆ బ్రేకింగ్ మెకానిజం టు ప్రొడ్యూస్ దీస్ బ్యాడ్ సెల్స్ ఎఫెక్ట్ అయింది, సో అప్పుడు బ్యాడ్ సెల్స్ పెరుగుతాయి. సో వెనెవర్ దీస్ సెల్స్ ఇంక్రీస్ ఆర్ బాడీ రిపేర్ మెకానిజమ్స్ ఫెయిల్ అయినాయి, ఆర్ బాడీ ఇమ్యూనిటీ ఈస్ కమింగ్ డౌన్, అప్పుడు ఈ నార్మల్ సెల్ క్యాన్సర్ సెల్లో మారుస్తుంది. అండ్ దోస్ సెల్స్ will ultimately become bigger. సో సార్ వన్ మోర్ థింగ్, లైక్ ఇప్పుడు చాలా సెలబ్రిటీస్ క్యాన్సర్తో సఫర్ అవుతారు. ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ద కాస్మెటిక్ వాళ్ళు అప్లై చేస్తారు కదా, లైక్ మేకప్, దానివల్ల అవుతుందా? లేదండి, అంటే క్యాన్సర్ కెన్ ఎఫెక్ట్ ఎనీ హ్యూమన్ బీయింగ్. అండ్ బట్ మనం ఎక్కువ కేసెస్ సెలబ్రిటీలో చూస్తాం కదా సార్. అలా కాదు, సెలబ్రిటీస్ ఉన్నారు కాబట్టి మనకు బయట న్యూస్లో వస్తుంది, మనకు బయట తెలుస్తుంది.
At the same time, you see so many celebrities recovering, Oh, no. doing well. Malli, they are going back to their sports, going back to their movies, going back to their routine life, to their social life. So దాని అర్థం ఏంటి? Cancer is treatable, cancer is curable, cancer is not a death sentence. Cancer ఉన్నా కూడా మళ్ళీ people can go back and lead a normal life. అండ్ సెలబ్రిటీస్ ఉన్నారు కాబట్టే అవేర్నెస్ కూడా పెరుగుతుంది. సార్ బీయింగ్ ఆంకాలజిస్ట్ మీరు ఒక ఫుడ్ అవాయిడ్ చేయాలంటే మీ ఏ ఫుడ్ మీరు అవాయిడ్ చేస్తారు? వన్ లైక్ ఐ థింక్ దీస్ హ్యామ్ బేకన్ సలామీ ఐ కెనాట్ హ్యావ్ దెమ్. నో. బిర్యానీ ఆర్ హెల్త్? పిక్ వన్ హానెస్ట్లీ. హెల్త్. Okay. One habit you personally follow every day to lower your own risk? Good sleep. Okay. The most Google cancer question and you are tired of answering it? Cancer is a death sentence. One thing you wish every patient asked you but never asked you? Yeah, they need genuine information, and some of them do, but many of them don't. They rely on their friends, their society, the inputs that they get. If not medicine, what you have done? Medicine. So sir, like meanwhile, when you are not working, so how do you spend your day? When I'm not working? Yeah. Unfortunately, I'm working Like when you get nearly a free time? 6 days, even Sundays I come and attend to our patients, so it's nearly a 7-day week. Okay. So sir, But I would like to travel. I like to travel and take breaks and spend time with family and with parents. Small, but I try to make the best of it whenever we get time. so could you just share some health tips with our viewers? Health tips? Yes, definitely. What we do every day is what makes our health down the line. The best thing you can do to yourself is make small daily changes in life. Avoiding, the most important thing is what we eat every day. Anything that comes in a packet is harmful for us. Eat fresh, start cooking at your home again, eat your healthy rice, dal, curry, a mixture of foods which are yogurt, which is a balanced diet. It's time that we don't forget and remind us. And what we do is what our children are also going to do. Second thing is, if anyone smokes or drinks, please quit, because that's one of the best things that you can do to yourself and to your family. Third thing is sleep well. It makes a lot of difference for your body to heal and recover. And apart from that, if you also exercise any kind, it can be brisk walking, good amount of any amount of exercise, any physical activity, any sport that you pick up will be extremely helpful for you. And at the same time, live life to the fullest, have a healthy and happy life. Sir, మన హైదరాబాద్లో ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఎక్కువ ఉన్నాయి? Yeah, oral cancer is increasing because of the tobacco use. One of the most common and one of the most preventable cause of cancer is tobacco. It is the most harmful thing that we can do to ourselves and to our family and our loved ones. And tobacco in any form is dangerous. And any amount of tobacco that you have is not healthy. People may say that I have 1 smoke a day, or whether you have 3 packets a day. The effect is going to be different, but even that 1 cigarette is going to be dangerous for you. The second thing is, even some people have the habit of chewing tobacco. They keep it mouth lo pettukuntaru. Pan, gutka, kaini, zarda, ilanti things kuda notiki harmful untundi. Even that causes cancer. So ilanti habits tho kuda duranga undali. Third thing is, even e-cigarettes. People think that e-cigarettes are safe. దాంట్లో ఏమీ ఉండదు. ఈ-సిగరెట్స్ కూడా చాలా హార్మ్ఫుల్గా ఉంటుంది. దాంతో కూడా మనకు లంగ్ డ్యామేజ్ జరుగుతుంది. అండ్ ఇవి కాకుండా ఓరల్ క్యావిటీలో ఉన్న క్యాన్సర్స్లో కొన్ని డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు
స్పైసీ ఫుడ్స్, బాగా వేడిగా ఉన్న ఫుడ్స్, ఎనీ షార్ప్స్ అంటే మనకు షార్ప్ టీత్ ఉన్నాయి, ఇల్ ఫిట్టింగ్ డెంచర్స్ ఉన్నాయి, ఏదైనా కుచ్చుకుంటూ ఉంటుంది క్రానికలీ, ఇలాంటి థింగ్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో స్పైసీ ఫుడ్ కొంచెం తగ్గించుకొని, షార్ప్ ఏమైనా ఉంటే డెంటిస్ట్ దగ్గర చక్కగా వెళ్ళి షార్ప్ టీత్ అది దాన్ని బ్లడ్ చేయించుకోవడం, డెంచర్ సరిగా ఫిట్టింగ్ లేదు అది కొంచెం రిపేర్ చేయించుకోవడం, అండ్ దాంతోపాటు అవాయిడింగ్ ఎనీ కైండ్ ఆఫ్ స్పిరిట్స్, ఆల్కహాల్, టొబాకో, ఇవి చేసుకుంటే పీపుల్ క్యాన్ అవాయిడ్ అన్ ఓరల్ క్యాన్సర్. ఏమైనా ఉన్నా కూడా చిన్న పుండు ఉంది తగ్గట్లేదు, 2-3 వీక్స్ అయిపోయినాయి, అల్సర్ హీల్ కావట్లేదు, నోరు తెరవడానికి డిఫికల్టీ ఉంది, ఇలాంటి థింగ్స్ ఉన్నా కూడా వచ్చి చెకప్ చేయించుకోవడం, ఓరల్ క్యాన్సర్ని త్వరగా డయాగ్నోస్ చేసుకోవచ్చు, ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ ట్రీట్ చేయవచ్చు. Thank you, sir, for sharing such a insightful information with our viewers. Thank you for having me.